నేటి నుండి విదేశీ పర్యటనకు 7 అఖిలపక్ష బృందాలు. ఆయా దేశాధినేతలకు పాకిస్తాన్ దురాఘాతాలను వివరించనున్న నేతలు. కీలక అంశాలను ప్రతినిధులకు వివరించిన విక్రమ్ మిశ్రీ. జెనీవాలో 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని వర్చువల్ ప్రసంగం. ఆరోగ్యకరమైన జీవనానికి సమగ్రత, సమన్వయ, గ్లోబల్ సహకారం అవసరమన్న మోదీ. ఆయుష్మాన్ భారత్ పథకంతో 58 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తున్నామని వెల్లడి. కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం. విచారణకు రావాలంటూ కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు నోటీసులు. బెంగళూరులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా వ్యవస్థపై అధ్యయనం. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం. చెన్నైపై గెలుపుతో ఐపీఎల్ సీజన్ను విజయంతో ముగించిన రాజస్థాన్. చివరి మ్యాచ్లో ఓటమితో పాయింట్ల టేబుల్లో అట్టడుగున నిలిచిన సీఎస్కే.